संध्याकाले रात्रोकाले नारिकेल नैवेद्यं समर्पयामि। मध्ये मध्ये उदकपानीयं समर्पयामि। चपाती होटल अंदर चपाती दधारे मधव्योसारे जमारायुस्तेजो दधारे साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं सारवेष्टुगुं राज्यमहाराज्यमादिवृक्षम् अयगुं समुद्रपर्यायास्यात् सार्वभौम सार्वायुषाधारा परार्ध पृथिवे समुद्रपर्यन्ताय एकराडिते यस्करं बलवन्तं प्रभुत्वं तमेव राज्याधिपतिर्बभूव संगे नरागाश्वभजन्नराणां सुमङ्गल्यो सततं दीर्घमायुः अस्मिन् आनन्द दुर्गराजनगर वेरगली रावाल्सिंది दुर्गराजनगर रावाली అందరూ కూడా ఎక్కడ కూర్చున్నారు అక్కడ కూర్చొని హారతి తీసుకోవాలి. రాఘవారామచంద్ర స్వామిల వారికి, రాఘవారామచంద్ర స్వామిల వారికి, రాఘవారామచంద్ర స్వామిల వారికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాఘవారామచంద్ర స్వామిల మంగళీరాజనం సదర్శయామి. अस्मिन् सर्वभ्यो देवेभ्यो देवताभ्यो नमः మంత్రపుష్పం అందరూ కూడా చేతులు జోడించి చక్కగా నమస్కారం చేస్తుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనేటువంటి మంత్రాన్ని నేను చెప్తూ ఉంటాను. మీరు నాకు క్రమంగా అనే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఈ ఒక నామాన్ని పలికితే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని అని శాస్త్రం చెప్తా ఉందండి. అంటే ఈ ఒక్క నామాన్ని చెప్పడం వలన 1000 సార్లు చెప్పినటువంటి పుణ్యం వస్తుందట. ఈ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనేటువంటి ఆ పదాన్ని ఉచ్చారణ చేయడం వలన ఒక్కసారి పలికితే సహస్రం అనగా 1000 సార్లు పలికిన పుణ్యం వస్తుందని మనకు శాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి అందరూ కూడా నాతో పాటుగా చెప్పేసేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అధామదేజసి మహాదేవతాయుర్వో నమః. అందరూ కూడా అక్కడే కూర్చోండి. మీ చేతిలో అక్షతలు ఉన్నట్టుగా భావించండి. మీరు అక్కడే ఒక 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టుగా భావించండి. ఈ కార్యక్రమాలన్నీ చేయడం సాధ్యం కాదు. ఇక్కడ మామూలుగా ఊహ మాత్రమే ఉండాలి. చేతులు అక్షతలు ఉన్నట్టుగా భావించాలి. అక్షతలు ఆ చేతిలో ఉన్నాయి. ప్రదక్షిణ చేసినట్టుగా భావిస్తుండాలి. అధామ్యదేంధారాన్ ధాతృణాన్ భువనస్యస్తద్భోగం సమితారమభిమాదిశాహో ఇమం యజ్ఞమశ్విరాభ బృహస్పతిర్దేవాత్తాంతు యజనానం నిర్భాతో. ప్రదక్షిణ చేశారా? మీరు అయోధ్య మీరు ఇక్కడనే ఉంటారు. నేను ఎక్కడో తీసుకుపోతా అనుకుంటాను మిమ్మల్ని. అయోధ్య రావాలి మీరు నా వెనకాల. ప్రదక్షిణ చేశారా? చేశారు. అధామ్యది వేదోక్తధ్యానపూర్వక సువర్ణ దివ్యలఘు మంత్రపుష్పసహిత ఆత్మప్రదక్షిణ త్రయ నమస్కారాన్ని సమర్పయామి. అథ నమస్కరోమి. ఇంతటితో ఈ పూజా కార్యక్రమం సంపూర్ణమైంది. ఇక స్వామివారు చాలా అత్యంత వైభవపేతమైనటువంటి పుణ్యదినం సుదినం ఈరోజు.
ఈ రోజంతా కూడా చాలా పుణ్యదినము, అత్యంత వైభవోపేతమైనటువంటి పర్వదినం. 496 సంవత్సరాలుగా కూడా మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడిప్పుడా ఈ యొక్క అయోధ్యలో రాముల వారి ఆలయం నిర్మాణం జరుగుతుంది అని ప్రతి ఒక్కరమే మనంతా కూడా అదృష్టవంతులమే. ఎందుకంటే మనకు 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. అప్పుడు మనం తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దాదాపు ఉండకపోవచ్చు. మనం అనుకుంటున్నాం అప్పుడు మా తాతగారు ఆ సమయంలో జన్మించి ఉండవచ్చు, వారు స్వాతంత్ర్యంలో పోరాడి ఉండవచ్చు, ఆ కార్యక్రమాన్ని వీక్షించి ఉండవచ్చు అనేటువంటి ఆలోచన మనం ఉంటూ ఉంటాం. ద్వాపరయుగంలో మంత్రాన్ని పారాయణం చేయడం అయిపోయేదట. ఇది కలియుగం అండి, కరసాధన. అందుకే 92లో 92 సంవత్సరంలో కరసేవకులు ఏం చేశారు, బాబు వేసి పూజ చేశారు. అదే ఆ యొక్క త్రేతాయుగంలో రామచంద్ర స్వాముల వారు ఏం దృష్టి చేతనే ఎన్నో ఆ యొక్క ఆటంకాలు కలుగుతున్నటువంటి ఆటంకాలను వేసి చెప్తుంది. అందుకే 92 సంవత్సరంలో కరసేవకులు ఆ యొక్క బాబర్ అనేటువంటి దురాక్రమణ నిర్మించినటువంటి ఆ యొక్క బాబింబసేను కూల్చివేసి ఈ రోజు అత్యంత వైభవంగా నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా మనం అందరం చాలా హర్షించాలి. ఎందుకంటే రామరాజ్యం వచ్చింది, రాముడు వచ్చాడు, ఇక మనకు భయం లేదు, రాముడు వచ్చాడు. ఎందుకంటే కనుక రామరాజ్యములో దురాక్రమణలు ఉండవు, అతివృష్టి ఉండదు, అనావృష్టి ఉండదు, అదేవిధంగా పేదవాళ్ళు ఉండరు, దోపిడీతనం ఉండదు, దొంగతనం ఉండదు, ఎలాంటి దురలవాట్లు ఉండవు. అదే రామరాజ్యం. అందుకే వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు రామరాజ్యం రావాలని. వచ్చిందండి, ఇప్పుడు రామరాజ్యం వచ్చింది. రాబోయే కాలం అంతా కూడా రామరాజ్యమే, ఎలాంటి అన్యాయ అక్రమాలు కూడా లేకుండా అంత సుఖరూపంగా జరుగుతుందని భావిస్తూ ఉన్నాం. ఇది అవకాశం కలిగించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. నాకు చాలా సమయం ఉండదు, జాగరెడ్డి గారు చేసి తప్పకుండా రావాలి అని చెప్తే మరి మాట కాలలేకపోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా అందరూ కూడా చేసినందుకు ముఖ్యంగా జాగరెడ్డి గారికి అందరూ రాజధాని పరిషత్ లక్ష్మణ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందరికీ కూడా జై శ్రీరామ్. రాఘవారానికి స్వాముల వారికి వేద పాఠశాలలో కూడా మహా పూజ ఉంది. అయినప్పటికీ నిన్న సాయంత్రం మేము ఫోన్ చేస్తేనే ఇవాళ ప్రొద్దున ఆలయంలో